వెల్కమ్ టు టెన్సెల్ టాక్. నెగటివ్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు రామ్. జస్ట్ ఒకే ఒక ఇమేజ్ క్వాంగ్మైర్ లో స్టిక్ అయి ఉండడంలో రామ్ అస్సలు నమ్మడు. 2 హూట్స్ ఫర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది అసలు కేర్ చేయడు. యాజ్ అన్ యాక్టర్ గా ఆ ఫిలిం ఎంత డిమాండ్ చేస్తుంది అనేదే ప్రయారిటీలోకి తీసుకుంటాడు. ఫుల్ టు అంబిషియస్ గా రామ్ చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ 10 స్క్రిప్ట్స్ లో అట్లీస్ట్ 8 లో సరిపడేంత స్పెషల్ ఉండాలి అని. ఈ ఎందుకంటే ప్రేమంట యాక్టర్ నెగటివ్ షేడ్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. జస్ట్ కొన్ని రోల్స్ చేయడం వరకే లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఈ యాక్టర్. అండ్ కందరీగా సక్సెస్ ఏ తనకి బూస్టప్ చేసింది. ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఇష్టమేనా అని అడిగిన దానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు, బట్ కొంచెం డిఫరెంట్ గా చెప్పాడు. ఇక చెప్పాలంటే రామ్ కి ప్రాక్టికల్ గా ఉండడమే చాలా బెటర్ దాన్ బీయింగ్ అన్ ఐడియలిస్టిక్, ముఖ్యంగా మల్టీ స్టారర్ మూవీస్ కి. ఇది ఎందుకంటే ఒక సింగిల్ హీరోకి స్క్రిప్ట్స్ మంచిగా రాకపోతే ఇక మల్టీ స్టారర్ మూవీస్ కి స్క్రిప్ట్స్ ఎక్కడొస్తాయి? బై ద వే ఈ యాక్టర్ మంచి పాయింట్ రేస్ చేశాడు. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం you also stay tuned to indiaglots.com.